ప్రభుత్వానికి ఢిల్లీలో ఉన్న ఇద్దరు స్పెషల్ ఆఫీసర్స్ రామచంద్రుడు మరియు ఎస్ వేణుగోపాలాచారి గారిని కూడా పిలిచి మనం అక్కడ ఉన్న మంచి చెడ్డలు మన తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకి ఎవరు అడ్డుకుంటున్నారు, సమస్యలు ఏంటి, ఎట్లా అధిగమిద్దాం, ఎట్లా ప్రజలు వాటిని ముందుకు తీసుకెళ్లాలి, మన ప్రభుత్వం యొక్క తెలంగాణ ప్రాంతాన్ని పరిరక్షించుకోవడం, పునర్నిర్మాణం చేసుకోవడానికి ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనే విషయాలు కూడా మనం తెలుసుకోగలిగినాం. ఆ క్రమంలో సంస్కృతి, మన తెహజీబు, మన కళలు, మన రచనలు, మన కవులు, కళాకారులు, ఈ విషయాలలో మనం చర్చిద్దామనే ఉద్దేశంతో ఏవైతే మన కల్చర్ డిపార్ట్మెంట్, ఆర్కియాలజీ, వీటన్నిటికీ కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సలహాదారుగా ఉన్న కేవీ రమణాచారి గారు, వారి ఎన్నో అనుభవాలు, వారిని ఇవాళ శ్రీ కె రమణాచారి గారి కార్యక్రమాన్ని పెట్టుకున్న క్రమంలో వారిని మనము ఇక్కడ ఆహ్వానించినందుకు, వారి ప్రజెన్స్ లో మన ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏవైతే జానపదులు ఉన్నాయో, మౌఖిక సాహిత్యం ఉన్నదో, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఒక కళ, కనుమరుగైతున్న కళ, 150 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఈ కళను మొత్తం మన ప్రాంతమే కాక తెలంగాణ ప్రాంతం వేరే పక్క రాష్ట్రాల్లో కూడా వాళ్ళ తాతలు, ముత్తాతలు నాలుగు సిడిలో నుంచి ఈ కళ ద్వారా, స్వయ బొమ్మల ద్వారా మన యొక్క ప్రాంతం యొక్క చరిత్రను, సంస్కృతిని, భారతము మరియు రామాయణము, ఇటువంటి అన్ని కథలు, గాథలతో వెళ్ళి గ్రామాన తిరిగిన వాళ్ళు. ఆ తర్వాత ఉపాధి లేక, వాళ్ళకి కళకు ఆదరణ లేక వాళ్ళు వేరే అల్యూమినియం పాత్రలను మందమర్రి, మంచిర్యాల, బెల్లంపల్లి అక్కడ వెళ్ళి అమ్ముకునే క్రమంలో తిరుమలరావు గారు వారి రీసెర్చ్ ద్వారా వెళ్ళి ఈ కళను వెలికి తీసిన తర్వాత, ఆ తర్వాత మనం హైదరాబాద్ లో ఒక వర్క్ షాప్ కూడా నిర్వహించినాం. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పరిచయం చేసినాం. ఆ తర్వాత ఢిల్లీ, బాంబే, కలకత్తా ఎన్నో ప్రాంతాల్లో కూడా వాళ్ళు ఒక అకాడమిక్ రిక్వైర్మెంట్, కల్చరల్ డిపార్ట్మెంట్స్ ఏవైతే పిలిచాయో వాళ్ళు ప్రదర్శనలు ఇతర రాష్ట్రాలలో ఇప్పటికీ గత 12 సంవత్సరాలుగా ఇస్తున్నారు. నేను మన మ్యానుస్క్రిప్ట్స్ ఏవైతే ఉన్నాయో మన రాతకృతులలో వెలికి తీయడానికి, ఒక యువకులకు, పాఠశాల విద్యార్థులకు తెలపడానికి 10 జిల్లాలను వాళ్ళతో పర్యటించి ఇక్కడ వర్క్ షాప్ చేసి, అంటే మనం మన రాతకృతులను ఎట్లా పరిరక్షించుకుంటాం, వాటి ప్రాముఖ్యత ఏంటిది అనే విషయాన్ని వీరికి చెప్పినప్పుడు ఒక స్క్రిప్ట్ రాసుకొని వీళ్ళ గాథల దాన్ని అందులో పొందుపరుచుకొని ఈ టీం మొత్తం కూడా అందరం కలిసి ప్రతి జిల్లాకు వెళ్ళి జిల్లాలో ఈ ప్రదర్శనలు ఇచ్చి రాతకృతుల యొక్క ప్రాముఖ్యతను ఈ యొక్క కొయ్యబొమ్మల ద్వారా మనం చెప్పడం జరిగింది 2006. అదే క్రమంలో ఈ యొక్క ఆదరణ లేని యొక్క ఈ కళను రమణాచారి గారికి మనం ఏదైతే ముఖ్యమంత్రి గారి సలహాదారుగా రాష్ట్రంలో ఉన్నారు, వారికి ఈ కళను కూడా ఒకసారి మనం చూపించాం. సెక్రటరీకి వెళ్ళి కూడా తీసుకెళ్లి వారికి పరిచయం చేసినాం. వాళ్ళు చాలా స్పందించి చాలా వాళ్ళని గౌరవించినాడు. ఆ రకమైన కళను కూడా వారికి చూపిద్దామని రమణాచారి గారు ఒప్పుకోగానే మన కళాకారులను జగన్నాథం బృందం గారిని చెప్పినప్పుడు ఎక్కడకు చెట్టు కోరు గుట్టకోరు కూడా మేము రమణాచారి గారు వస్తున్నారు కాబట్టి 10 నిమిషాల సమయం నాకు 10 నిమిషాలు నా బంధువులతో మాట్లాడి పెద్దలతో మాట్లాడమని చెప్తాను. 9 నిమిషాలకి ఫోన్ చేసి మేము వస్తున్నాం, 1 గంటకు మా టీం అంతా వస్తుంది, మీ ఆధ్వర్యంలో ఉంటాం, స్టే చేసుకుంటాం, ఈ పర్ఫార్మెన్స్ వచ్చినారు. పారితోషికం ఇస్తామంటే కూడా తీసుకోమంటాడు మా యొక్క జగన్నాథం. ఈ క్రమంలో స్వామి మన టిఆర్సీ తరఫున కూడా స్మాల్ పారితోషికం కూడా జగన్నాథంకి ఇవ్వాలని రమణాచారి గారిని కోరుతున్నాం. మన అతిథి అయిన ఇవాళ ముఖ్య అతిథి అయిన రమణాచారి గారు 2 మాటలు ఈ సందర్భంగా మాట్లాడిన తర్వాత మీట్ విత్ రమణాచారి గారికి మన టిఆర్సీ హాల్లో ఉంటుంది. దాంట్లో మనం అందరం పాల్గొని ప్రభుత్వం తరఫున మన బాధ్యతలు కూడా ఏంటనే విషయాలు కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. రమణాచారి గారిని మాట్లాడవచ్చు.